మాటలకి గొడవలు పెట్టుకుంటున్నారో వారి మధ్య విభేదాలు తొలగి ప్రేమ పెరుగుటకు మరియు స్త్రీ మరియు పురుష వశీకరణ కొరకు మరియు ఏ పని చేసినా ఎంత ధనం సంపాదించినా నిలవటం లేని వారి కొరకు, బిజినెస్ లో సమస్యలు వస్తున్నవారు, వివాహం కొరకు, మంచి కుటుంబం నుండి సంబంధం కొరకు, శత్రువులు ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తే నివారణ కొరకు మొదలైన ఏ విధమైన సమస్యలు ఉన్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. 100% గ్యారంటీతో అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడతాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయంలో మహాగురువైన, మహనీయులైన మరియు అన్ని విద్యలలో సంపన్నులైన మహా గురూజీ భవానీ రాజు గారి చేతి మీతోటి ఈ రోజు సంప్రదింపు జరుగుతుంది. నమ్మకంగా ఇప్పుడే కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 7330741572. అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మరి ఈ రోజు మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతోటి ఈ రోజు మీరు సమయం గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ రోజు మీకు ఆ స్నేహం ప్రేమగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఈ రోజు కెరీర్ లో మంచిగా ముందుకు నడవాలనేటటువంటి ఆలోచనలు కూడా కొనసాగిస్తారు. విద్యార్థులు శ్రమించినంత ఫలితం అయితే దక్కించుకోగలుగుతారు. ఓపికగా ఉండాలి. సంబంధాలు అప్పుడు మాత్రమే బలపడతాయి. బంధువులతో ఉన్న విభేదాలు పరిష్కరించుకోవడంలో సఫలీకృతం అవుతారు. ఈ రోజు లావాదేవీలలో కూడా స్పష్టతగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాధ్యతగా అన్ని పనులను చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ గౌరవం కూడా పెరుగుతుంది. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం కూడా ఉంటుంది. ఒప్పందాలలో కూడా ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా ఈ రోజు వాగ్దానం అనేది చేయకుండా ఉంటేనే మంచిది. ఇక ప్రేమికులకు ఈ రోజు శుభదినంగా ఉంటుంది. ఆకర్షణీయమైన విషయాలు కూడా తెలుసుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలకు కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ రోజు రాశి వారి ప్రవర్తనలో ప్రభావాన్ని కూడా కొనసాగిస్తారు. అంతటా వేగాన్ని కొనసాగిస్తారు. లావాదేవీలకు సంబంధించినటువంటి ఏదైనా కేసు కనుక నడుస్తూ ఉంటే ఆ కేసులో కూడా మీకు అనుకూలంగానే తీర్పు అనేది వస్తుంది. సాంప్రదాయ వ్యాపారాన్ని వేగవంతం చేయటం వల్ల మేలు కలుగుతుంది. నైతిక విలువలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఉత్తమ వ్యక్తులు కూడా కలుస్తూ డబ్బు విషయం అయితే అనుకూలంగానే కనిపిస్తుంది. వ్యాపారం విజయవంతం అవుతుంది. మీరు ముఖ్యమైన విషయాన్ని బాధ్యతాయుతంగా ఉంచగలుగుతారు. సామాజిక కార్యకలాపాలు కూడా మరి వేగవంతం అవుతాయి. సోదరులతోటి పరస్పర చర్యను కూడా పెంచుకుంటారు. వాణిజ్య విస్తారమైన అవకాశాలు ఉంటాయి. ధైర్యం, అధికారం, విశ్వాసాన్ని పెంచడం అనేది జరుగుతుంది. చుట్టుప్రక్కల వాతావరణం అనుకూలంగా మారుతుంది. సంబంధాలలో ఆనందం మంచిగా ఉంటుంది. ప్రైవేటు విషయాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యక్తిగత విషయాలలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారు స్వీయ నియంత్రణను పెంచుకుంటారు. ప్రియమైన వారితో సమావేశం ఉంటుంది. ఈ రోజు దినచర్యను కూడా మెరుగ్గా ఉంచుకోవడంలో సఫలీకృతం అవుతారు. వివిధ సందర్భాలలో సున్నిత తత్వాన్ని పెంచుకోవాలి. కావలసిన సమాచారాన్ని పొందొచ్చు. మరి ఈ రోజు రాశి వారు పనితీరులో ఈ రోజు పాజిటివిటీని ఉంచాలి. మీరు వేగంగా పనులు చేయాలి అనే ఆలోచనలో ఉంటే మీకు పనులు పూర్తయిపోతాయి. ఆటంకాలు మరి తొలగించబడతాయి. ఎవరైనా సరే మీ పనిని, మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు అయితే రోజు చేస్తారు. మరి వారితోటి మీకు ఏ విధమైన హాని జరగకుండా ఉండాలంటే ఈ రోజు మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి. వారి వల్ల మీకు ఎటువంటి హాని అనేది దరి జరగకుండా ఉంటుంది. ఎవరి వల్ల కూడా నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. గొప్ప సంపదను కూడా మీరు పెంచుకోగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా డబ్బు ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నాలు అయితే ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఇతరుల మాటల్లో తొందరగా వచ్చేటటువంటి మీ అలవాటు కారణంగా ఈరోజు మీకు ఒక ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రమాదం నుండి మీరు తప్పించుకోవడానికి మాత్రం దోష నివారణ చేయాలి. దాని కొరకు ఈరోజు మీరు మాత్రము తప్పకుండా ఈ రాశి వారు మాత్రము ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి. దాంట్లో మరి ఆ నల్ల పసుపు గమ్మును ఒకటి ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన మరి చుట్టి ఉంచుకోవడం ద్వారా మీకు ఎటువంటి మరి హాని, ప్రమాదం అనేది జరగకుండా ఉంటుంది. మీకు పాజిటివిటీ అనేది దరిచేరుతుంది. అంతా కూడా నెగిటివిటీ తొలగించబడడం సాధ్యమవుతుంది. నెగిటివ్ ఆలోచించేటటువంటి వారి వల్ల కూడా మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. అంతా కూడా శుభప్రదమైన ఫలితాలు అందుకోగడంలో సఫలీకృతం కూడా అవుతారు రాశివారు. ఇక ఏదైనా సరే వివాదాలు ఉన్నా కూడా, ఎలాంటి వివాదాలైనా సరే ఆ వివాదాలు కూడా పరిష్కరించుకోవడంలో సఫలీకృతం అవుతారు. ఇక ఉద్యోగస్తులు అయితే ఈరోజు తమ జాబ్ మారాలని ఆలోచిస్తుంటే గనక ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు మీరు
కొన్ని శుభవార్తలను కూడా వింటారు. ఈ కారణంగా మీరు విహారయాత్రకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోజు వ్యాపారాల స్నేహితుని కారణంగా పరిగెత్తాల్సి రావచ్చు. దీనికోసం మీరు కొంత డబ్బును కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ రోజు కుటుంబ సభ్యులతోటి కలిసి శుభ కార్యక్రమానికి కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఇప్పటి వరకు ప్రేమలో పడిన వారు అక్కడ ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారికి 82% వరకు అదృష్టం లభించే విధంగా ఉంది. మరియు సంకటహర గణేశ స్తోత్రం పఠించడం వలన అన్ని రకాలుగా శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. మరియు దాంతో పాటు ఈ రోజు ఏదైనా సరే మీకు నరదృష్టి ఈర్ష్యాలు అసూయ లాంటి తగిలినా కూడా వాటి నుండి కూడా విముక్తి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య మరి చూసినట్లయితే గనక 87 మరియు లక్కీ కలర్ అయితే మరి ఈ రోజు చూసినట్లయితే గనక మరి పసుపు. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము మరి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనము చేసుకొని మీరు ఆంజనేయ స్వామికి కుంకుమ అర్చన చేయించుకోండి. మీకు మేలు కలుగుతుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. దాంతో పాటు ఏమైనా నెగిటివిటీ ఉన్నా కూడా తొలగించబడుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.